ఒకప్పటి రోజుల్లో కళ్ళజోడు లేకుండా పేపర్లో అక్షరాలు కనిపించడం లేదు అంటే వయసు అయిపోతుంది కదా అంతేలే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. వయస్సుతో సంబంధం లేకుండా కళ్ళు మసకబారుతున్నాయి. చంటి పిల్ల ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఫోన్ చేతిలో పెడుతున్నారు. 3 ఏళ్ల పిల్లాడు ఫోన్ కోసం మంకు పట్టుపడుతున్నాడు. 5వ తరగతి పిల్లాడు నుంచి బడి నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ లో తలదూర్చేస్తున్నాడు. ఫోన్ లేకపోతే కంప్యూటర్ లేదంటే టీవీ. ఈ రకంగా డిజిటల్ స్క్రీన్స్ కు అడిక్ట్ అవుతూ బయటకు వెళ్లి ఆడుకోవడాన్ని మర్చిపోతున్నారు ఈ తరం పిల్లలు. ఇది భవిష్యత్తులో పిల్లల ఆలోచన శక్తిని దెబ్బతీస్తుందని, చదువుతో వెనకబడతారని నిపుణులు హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవడమే లేదు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని దాదాపుగా 66,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 5 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు టెస్టులు చేశారు. వారిలో 4,701 మందికి కంటి చూపు సమస్యలున్నట్టుగా డాక్టర్లు గుర్తించారు. అంతేకాదు కాలేజ్, హై స్కూల్ చదివే విద్యార్థులకు కూడా కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? చిన్న పెద్ద అనే తేడా లేదు. ఇల్లు, ఆఫీసు, బస్సు, రైలు, పార్కు, మార్కెట్ అని చూసుకోవట్లేదు. ఎక్కడైనా ఏ కాస్త టైం దొరికినా ఫోన్లో తలదూర్చేస్తున్నారు. అయితే గంటల కొద్ది గాడ్జెట్స్ ను చూస్తే కంటి సమస్యలు వస్తాయి, ఆలోచన శక్తి తగ్గిపోతుంది, ఒబేసిటీ బారిన పడతారు. ఒక్కటేమిటి, అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయంటున్నారు డాక్టర్. ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ అకాడమీ ఫర్ పీడియాట్రిక్స్ ప్రకారం 2 ఏళ్లలోపు పిల్లలు ఎలాంటి స్క్రీన్స్ చూడకూడదు. ఈ రోజుల్లో గాడ్జెట్స్ ను పిల్లలు దూరం చేయడం సాధ్యం కాదు. అందుకే వాళ్ళు చూసే టైంపై నియంత్రణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కళ్ళ వంట, కంటి చూపు తగ్గడం, కళ్ళలో నీరు కారడం, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించటం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా కళ్ళజోడు పెట్టుకునే అవసరం ఉండదు. ల్యాప్టాప్, మొబైల్, టీవీ, కంప్యూటర్ ఇలా ఏదైనా సరే స్క్రీన్ వైపు తదేకంగా చూడకూడదు. అప్పుడప్పుడు కనురెప్పలు ఆర్పుతూ ఉండాలి. కనీసం 2 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని ఆ తర్వాత తెరవాలి. 5 సెకండ్ల పాటు కనురెప్పలు మూయడం, తీయడం వేగంగా చేయాలి. అలా కనీసం రోజులో 5 నుంచి 7 సార్లు చేస్తుంటే కంటికి అలసట తొలగిపోయి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కళ్ళను వృత్తాకారంగా సవ్య దిశలోను, అపసవ్య దిశలోను తిప్పటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కంటి చూపు మెరుగుపరచడానికి ఫార్మింగ్ చక్కగా సహాయపడుతుంది. 2 అరచేతులను కలిపి బాగా రుద్దాలి. అప్పుడు అరచేతులలో మంట పుడుతుంది. కొన్ని సెకండ్ల పాటు ఆ వెచ్చని అరచేతులను కళ్ళ మీద ఉంచాలి. ఇలా రోజులో 5 నుంచి 7 సార్లు చేస్తే కంటి చూపు మెరుగవుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కళ్ళ మీద కాస్త గట్టిగా నీటిని చల్లుకోవాలి. రోజులో కనీసం 15 నుంచి 20 సార్లు ఇలా నీటిని చల్లుకుంటే మంచిది. సూర్యోదయానికంటే ముందు ఇలా చేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగవ్వడానికి ఆహారం చాలా ముఖ్యం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, విటమిన్ సి, ఈ వంటి పోషకాలు తీసుకోవాలి. కళ్ళజోడు చాలా మంది లైఫ్ స్టైల్లో ఓ భాగం అయిపోయింది. ఒక్కసారి కంటి అద్దాలు వాడటం మొదలైతే ఇక జీవితాంతం వాడుతూనే ఉండే పరిస్థితి ఉండేది. కానీ లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్న ట్రీట్మెంట్తో కంటి అద్దాల వాడకానికి రామ్ రామ్ పలకొచ్చు. అదెలాగంటారా? హైదరాబాద్లో మియాపూర్లోని అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రి అద్భుతమైన వైద్యం అందిస్తుంది. కంటి సమస్యకు సంజీవినిలా ట్రీట్మెంట్ అందిస్తుంది. కంటి అద్దాల నుంచి శాశ్వత విముక్తి కలిగిస్తుంది. ఇక మీరు గ్లాసెస్ పెట్టుకునే అవసరమే లేకుండా పోతుంది. కంటికి తాకకుండా, బ్లేడ్ వాడకుండా స్మార్ట్ లేజర్ రోబోటిక్ ట్రీట్మెంట్తో సెట్స్కి సెలవు పెట్టొచ్చు. చంటి పాపను కనుపాపలాగా జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు. కంటిని అలక్ష్యం చేస్తే జరిగే నష్టాన్ని రీప్లేస్ చేయలేం. అందుకే కంటి సమస్యతో ఉన్నవారు ఇప్పటికైనా మేల్కోండి. కళ్ళజోడు పెట్టుకునేవారు అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రికి వెళ్ళి కళ్ళజోడుని విసిరికోటండి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మనిషికి అసలైన అందాన్ని ఇచ్చేవి కూడా నయనాలే. అటువంటి అందమైన కళ్ళు కప్పేసే అడ్డుగోడలను లేజర్ ట్రీట్మెంట్తో బద్దలు కొట్టింది. నిర్మలమైన ప్రకృతి సౌందర్యాన్ని ఫ్రేముల్లో నుంచి కాకుండా మీ కళ్ళతో నేరుగా చూడండి. బీ సేఫ్, బీ కూల్.